6 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చారని చెప్పి స్వయం చనిపోయినటువంటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల మంత్రి ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో అడిగినటువంటి వేరే సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖపట్నం కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ ఎక్కడైనా కానీ స్థాపించిన పరిశ్రమల వల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆ రోజున. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక్క పరిశ్రమ రావడం కాదు కదా, 4 సంవత్సరాలు ఉన్న పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. వాళ్ళ మీద రుబాబు చేయటం, రౌడీజం చేయటం, వాళ్ళని మామూలు వసూళ్ళ కోసం వాళ్ళని బెదిరించడం, వాళ్ళు ఇక్కడ ఉండలేము మహాప్రభు అని చెప్పి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. మన హయాంలో మరి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి విశాఖపట్నంలో సమ్మిట్లు జరిపి వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఏం కావాలో వాళ్ళకి రకరకాల రాయితీలు ఇచ్చి మనం తీసుకొచ్చి పెడితే ఈయన వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళా చెప్పాడు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన నేను ప్రణాళిక రూపకల్పన చేస్తాను, అప్పటి వరకు 3,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పి ఇవాళ హామీ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించి బలహీన వర్గాల రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు వాళ్ళకు సంబంధించి తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసి బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఇవాళ మొన్న ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఒక ప్రోగ్రాం ఇచ్చాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు సంబంధించి పూర్ టు రిచ్, పేదవాడిని ధనికుడిని చేయడానికి ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా మిళితం చేసి ప్రతి పేదవాడిని కూడా కోటేశ్వరుడు చేస్తాను, దీర్ఘకాలిక ప్రణాళిక తీసుకోనని చెప్పి అదే విషయాన్ని మొన్న మేనిఫెస్టోలో చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మినీ మేనిఫెస్టోగా మినీ ఎజెండాగా 4 పథకాలు అనౌన్స్ చేస్తేనే తట్టుకోలేక కింద నుంచి పైకి ఒడుగు పుడతా ఉంది జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ నాయకుడికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంటింటికి కుళాయి మంచినీరు అందించే కార్యక్రమం కూడా ఇందులో మన దగ్గర పెద్ద అవసరం ఉండకపోవచ్చు. మంచినీరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు, మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఉన్నాయి, నీళ్లు దొరకని పరిస్థితులు చాలా చోట్ల రాయలసీమ ప్రాంతాల్లో కానీ అప్పర్ ఏరియాల్లో అందరూ కూడా తాగటానికి మంచి శుద్ధమైనటువంటి మంచినీరు ఇంటింటికి అందించే కార్యక్రమం కూడా ఉంటుంది. దాని ఇబ్బంది మనకి పెద్ద తెలియదు కానీ 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీరు కోసం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అది ఒక ప్రధాన ఎజెండాగా మనం పెట్టుకున్నాం. అది పదవుల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇద్దరు పిల్లలు లిమిట్ ఉండేది, అది కూడా తీసేశాడు. మొన్న ఎంతమంది పిల్లలు కనేదానికి కూడా లిమిట్ లేదు, ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆస్తి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉన్నటువంటి ఆస్తి మిగతా దేశానికి లేని మనకు ఉంది ఏంటంటే యువశక్తి. యువశక్తి ఎందుకు ఉందంటే ఆ యువశక్తి మానవ శక్తి, మానవ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ మానవ వనరులు ఈ రాష్ట్రంలో కూడా పెంచితే అదే భవిష్యత్తు పెద్ద ఆశ్చర్యం అని చెప్పి నమ్మినటువంటి ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి హామీలను ఇచ్చాడు. ఇంకా ఇదంతా ట్రయలనే. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో అక్టోబర్లో వచ్చేటటువంటి దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో తయారు చేసి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని, ఈ ఎజెండాని, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎజెండాని ఇంటింటికి తీసుకెళ్ళాలి. దానికి 150 రోజుల కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. నేను తిరుగుతాను. కింద స్థాయి, బూత్ స్థాయి, యూనిట్ లెవెల్, క్లస్టర్ లెవెల్, అదేవిధంగా అనుబంధ సంస్థలు, పార్టీ మొత్తం కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి పార్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి గృహాన్ని టచ్ చేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఎజెండా, మొన్న మహానాడు రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎజెండాని మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీ, ప్రజల యొక్క భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గ్యారంటీని ఈ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. అందరం కలిసి 150 రోజుల ప్రోగ్రాం 2 రోజులు అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఈ 150 రోజులు కూడా ఇంటింటికి ఈ కార్యక్రమం. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పా, ప్రతి ఒక్కరు కూడా రోజు 1 గంట 2 గంటల పార్టీ గురించి ఆలోచించమని, పార్టీకి పనిచేయమని. అది 5 నెలలు. మళ్ళా అక్టోబర్లో దసరా పండుగ లోపు ఈ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల్లో వచ్చేటటువంటి ఇంకా విజ్ఞప్తులు ఏమంటే అవన్నీ కూడా తీసుకొని మొత్తం కలగలిపి ఆలోచన చేసి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసి కూర్చొని మేనిఫెస్టో కమిటీ కూడా కూర్చొని మాట్లాడి ఇదంతా
ఆయనకు ఉన్నటువంటి మేధో మదనాన్ని అంతా ఆలోచన చేసి ఫుల్ మేనిఫెస్టో తయారు చేసుకొని దసరా నాటికి ముందుకు మళ్ళీ ఒకసారి వస్తాం ప్రజల్లోకి. ఆ దిశగా అందరూ కూడా కృషి చేయాలని ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఈరోజు పెట్టినటువంటి ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం అది. రెండోది పార్టీ కార్యాలయం వేమూరు హెడ్ క్వార్టర్లో, ఇది అన్నిటికీ మధ్యగా ఉంటుంది. మనకి బట్టిపోలకు కానీ అటు చుందూరు కానీ మధ్యగా ఉంది. తెనాలి మనకి ఎటు మెయిన్ సెంటర్ అది వేరు. ఇక్కడ కూడా ఒక కార్యాలయం కింద ఉంటే బాగుంటుంది, ఎన్నికల దగ్గరికి వస్తామని అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచి అనుకుంటా ఉంటే ఇక్కడ ఒకటి మనకి మరి వాళ్ళు అనుకోని విధానంలో ఇక్కడ ఈ ఆఫీస్ దొరకటం, దీన్ని మరి అన్ని ఏర్పాటు చేయటం, అనుకోకుండా దీనికి ఆనుకొని మరి మిత్రులు పెద్దలు ఈ స్థలాన్ని కూడా ఖాళీ స్థలాన్ని కూడా మనకు వాడుకోవడానికి విజయబాబు గారు అడగగానే వాళ్ళు కూడా అనుమతి ఇవ్వటం, ఇది కూడా వాడుకోమని చెప్పారు. మనకి టీచర్ మీటింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ కానీ ఇదన్నీ కూడా ఈ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవటం ఈ సందర్భంగా. అది నిన్న ఒక్కరోజు మొన్న అనుకున్నాం, నిన్న రెడీ చేయించాం. మీ మెసేజ్ మీటింగ్ పెట్టాలి ఈ రోజుకే అది కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి నిన్న మెసేజ్ పెట్టేసి ఈరోజు ఓపెన్ చేయటం. మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలను కూడా విజయవంతం చేశారు. ఇదే ఉత్సాహాన్ని గ్రామాల తీసుకెళ్ళాలి. మీ భవిష్యత్తుకి మా గ్యారంటీ అనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్లే విధానంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నడుము బిగించి పనిచేయాలని చెప్పి మొత్తం పార్టీ రాజకీయం ప్రధాన ఎజెండాగా పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలి. రెండో ఆలోచన వద్దు. ఇందులో పెద్దలు చాలామంది చెప్పారు, ఆయన కోసం కాదు, లోకేష్ గారి కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాకు చెప్పినటువంటి యువతరం కోసం, పిల్లల కోసం, విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని తరివి కొట్టాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ పెద్ద సైకో, కింద ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా తయారయ్యారు. ఏ అవకాశాన్ని కూడా దోచుకోవడానికి తప్ప రెండోదానికి వాటిల్లా దోచుకోవడానికే వినియోగిస్తా ఉన్నారు ఉన్నటువంటి అధికారం మొత్తం కూడా. కాబట్టి ఇలా మీరు చూశారు, మన పరిపాలన చూశారు, ఇప్పుడు పరిపాలన చూస్తామన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రామాల చర్చ పెడతాం. ఏ గ్రామంలో ఏం చేశామనేది మొత్తం చిట్టా ఉంది. ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం ఇస్తా ఉన్నాడు ఈ నియోజకవర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఏం ఇచ్చాడు, ఏం చేశాడు, అదేమంటే నవరత్నాలు అమ్మఒడి ఇచ్చాను లేకపోతే నాన్న బుద్ధి ఇచ్చానని చెప్తాడు. అంతమించే లేదు కదా. విద్యా జీవన వసతి దీవెన అంటాడు. సిగ్గుందా వెళ్ళగా నేను అడుగుతా ఉన్నా, విద్యా జీవన వసతి దీవెన అంటే ఏంటి? స్కాలర్షిప్లే కదా, ఫీ రియంబర్స్మెంటే కదా. నువ్వు పేర్లు మార్చావు, తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నావు. తల్లుల ఖాతాలో ఎందుకు వేయాలి? తల్లుల ఖాతాల్లోకి వేస్తే తల్లిదండ్రులు వాడుకుంటారు అవసరానికి. పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు, దళితుల పిల్లలు డ్రాప్ అవుతూ స్కూళ్ళు కాలేజీలు మానేసి ఇళ్ల దగ్గర కూర్చుంటా ఉంటారు. అదే కాలేజీకి వెళ్ళిపోతే ఆ డబ్బు, ఆ ఫీజులు కాలేజీకి వెళ్తా ఉంటే యాజమాన్యం వాడెప్పుడో సంవత్సరానికి వచ్చేది. హాస్టల్లో పెట్టి శుభ్రంగా టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్ని పెట్టి చదువు చెప్పేవాడు. ఎప్పుడో వచ్చినప్పుడు తీసుకునేవాడు ప్రభుత్వం నుంచి. నువ్వు 2-3 విడతలుగా తల్లుల ఖాతాలకు వేసి వాళ్ళ కింద పడేవి వాడుకొని పిల్లాన్ని లేపి కాలేజీలో నీ ఫీజు తీసుకురామని చెప్పి 1-4 సార్లు అడిగితే సమాధానం చెప్పలేక వాడు స్కూల్ కాలేజీ మానేస్తున్నాడు. నువ్వు చేసింది మంచిగా ఇచ్చాడా? అలాగే ఉన్న పథకాలకు పేర్లు మర్చి నువ్వేదో చేసినట్టు పోటీ కొడతా ఉన్నావు. అమ్మ వండిస్తానన్నావు, ఇంటింటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని ఒకడికి ఇచ్చి సరిపెట్టుకున్నాడు 13,000. కాబట్టి బోటకపు సంక్షేమం అందిస్తా ఉన్నాడు. దోచుకుంటాం ఒకటే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఎవడైతే ఓట్లేసి గెలిపించారో దళితులు, మైనారిటీ వర్గాలు, గిరిజనులు ఇవాళ తగా కాబట్టి మొట్టమొదటి వర్గాలు ఏమైనా ఉంటే అయ్యే. ఇవాళ వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అందరూ మనం ఎక్కడికి పోయినా కూడా యువతరం అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అత్యధికంగా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళే తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఆశిస్తూ. ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.